తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల 10 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. తెలంగాణలో సరిపడినంత ఎరువులున్నాయని, ఆందోళన అవసరం లేదని అన్నారు. రాయితీ ఎరువుల్ని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు వాటర్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. 7 లక్షల పైన మనం కొత్త రేషన్ కార్డులను యాడ్ చేసి 31 లక్షల మంది దీంట్లో యాడ్ అయినారు. దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో 96,95,000 రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపుగా 3,10,00,000 మంది రోజు రేషన్ ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు రేషన్ కార్డు కానీ రేషన్ షాపులు కానీ డిమాండ్ లేదు. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని దొడ్డు బియ్యం తెచ్చుకున్న సందర్భాలు లేవు. అదేదో బ్లాక్ మార్కెట్లలో మిల్లర్స్ ఎవరో కొనుక్కొని ఎవరో పోయేది. ఇప్పుడు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు. ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,10,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది.